టాలీవుడ్ లో తమ లుక్స్ మరియు యాక్టింగ్ స్కిల్స్ తో ఒక వెలిగిన తారలు యుక్త వయసులోనే ఎలా మరణించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయుడు కలిసిందాంరా అనే మూవీస్ తో మన తెలుగు వారందరికీ దగ్గరైన హీరోయిన్ ప్రత్యూష కేవలం 20 ఏళ్లకే తన జీవితాన్ని ముగించేయాల్సి వచ్చింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ తన ప్రియుడు సిద్ధార్థ్ తో కలిసి ప్రత్యూష కోకాకోలాలో పాయిజన్ కలుపుకొని తాగి చనిపోతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ నుండి సిద్ధార్థ్ బయటపడగా కొందరు మాత్రం దీన్ని హత్య అని భావించారు. అయితే ఇప్పటికీ ప్రత్యూష డెత్ అనేది మిస్టరీ లాగానే ఉండిపోయింది. ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తీసింది ఒక తెలుగు సినిమా అయినా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశో సాగర్. అయితే 2012 డిసెంబర్ 19న ముంబై నుండి తన స్వస్థలమైన బెంగళూరుకి తిరిగి వస్తుండగా NH4 తుమ్కూర్కి దగ్గరలో తన కారు యాక్సిడెంట్ కి గురయ్యి 27 ఏళ్లకే ఈ యువనటుడు తన జీవితాన్ని ముగిస్తాడు. అయితే అతను నటించిన ఇంకో మూవీ మిస్టర్ ప్రేమికుడు రిలీజ్ అవ్వకుండానే ఆగిపోతుంది. మన తెలుగు వారందరినీ సావిత్రి గారి తర్వాత అంతటి స్థాయిలో అలరించిన తార సౌందర్య తన అందం అభినయంతో విలక్షణమైన పాత్రలు చేసి ఎన్నో అవార్డులు అందుకుంది. అయితే రాజకీయాల్లో తనకున్న ఆసక్తి దృష్ట్యా బీజేపీ పార్టీకి తన మద్దతును ప్రకటించింది. అయితే ఆ పార్టీకి మద్దతుగా క్యాంపెయిన్ చేయడానికి బెంగళూరు నుండి కరీంనగర్ కు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం వలన బెంగళూరు సమీపంలో కుప్పకూలి సౌందర్య మరణిస్తుంది. చనిపోయే నాటికి ఆమె వయసు 31 సంవత్సరాలు. అష్టాచెమ్మ మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన హీరోయిన్ భార్గవి. అయితే ఈ నటి బంజారాయిల్స్ లోని ఒక ఫ్లాట్ లో తన ప్రియుడు ప్రవీణ్ చేతిలో దారుణంగా హత్యకి గురయ్యి చనిపోతుంది. దీనికి కారణం ప్రవీణ్ సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటే భార్గవికి ఫేమ్ వచ్చిన తర్వాత తనని పట్టించుకోవడం లేదని, వాళ్ళ తల్లి కూడా కలవడానికి వీల్లేదని చెప్పిందని, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ లో పేర్కొంటాడు. తర్వాత తను కూడా పాయిజన్ తాగి అక్కడే చనిపోతాడు. ఎర్లీ 2000s లో హ్యాట్రిక్ హిట్స్ తో ఒక రేంజ్ కి చేరుకున్న హీరో ఉదయ్ కిరణ్ తన చాక్లెట్ బాయ్ లుక్స్ మరియు నేచురల్ యాక్టింగ్ స్కిల్స్ తో యూత్ లో విపరీతమైన ఆదరణ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో చిరును సైతం మెప్పించి తన పెద్ద కూతురితో వివాహం దాకా వెళ్తుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లి అనేది అక్కడితో ఆగిపోతుంది. కాలం గడిచే కొద్దీ తాను చేస్తున్న ఒక్కొక్క ఫిలిం ఫ్లాప్ అవ్వడం, సినిమా తప్ప వేరే లోకాన్ని ఊహించుకోలేకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురి అయ్యి చివరకు తన ఫ్లాట్ లో ఉరేసుకుని చనిపోతాడు. కొందరు మాత్రం మెగా మాఫియా ఉదయ్ కి అవకాశాలు రాకుండా చేసింది అనగా ఉదయ్ మాత్రం కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ మరియు భార్య సంపాదించిన దాని మీద బ్రతుకుతున్నాను అనే డిప్రెషన్ లోకి వెళ్లి ఇలా లైఫ్ ని ముగించుకున్నాడు అని మరికొందరి వాదన.